స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. ఈ సినిమా కేవలం స్పైడర్ మ్యాన్ 4 కాదు, నో వే హోమ్ ఎండింగ్ తర్వాత పీటర్ పార్కర్ లైఫ్లో వచ్చిన బిగ్గెస్ట్ ఎమోషనల్ చాప్టర్. లాస్ట్ ఫ్యూ వీక్స్గా మన ప్రిపరేషన్ సిరీస్లో సినిమాకి కావాల్సిన ప్రతి కామిక్ రెఫరెన్స్ని కవర్ చేశాం. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిపోయింది. మరి మనం ప్రిడిక్ట్ చేసిన పాయింట్స్ మూవీలో ఉన్నాయా లేవా? మార్వెల్ కామిక్స్ని ఎంతవరకు రెస్పెక్ట్ చేసింది? ఇందులో టామ్ హాలండ్ తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడా? అసలు బ్రాండ్ న్యూ డే మూవీ హైప్ని రీచ్ అయిందా లేదా? ఈ వీడియోలో స్పాయిలర్ ఫ్రీ రివ్యూతో పాటుగా మన ప్రిపరేషన్ సిరీస్తో కంపేర్ చేస్తూ కంప్లీట్ అనాలిసిస్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మహేష్ కామిక్ కాన్ ఛానల్. ముందుగా ఈ రివ్యూని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి స్పాయిలర్ ఫ్రీ రివ్యూ, కాబట్టి సినిమా ఇంకా చూడని వాళ్ళు కూడా టెన్షన్ లేకుండా కంటిన్యూ అవ్వచ్చు. ఆ తర్వాత క్లియర్గా స్పాయిలర్ వార్నింగ్ ఇచ్చి మన ప్రిపరేషన్ సిరీస్లో డిస్కస్ చేసిన కామిక్ రెఫరెన్సెస్ని అండ్ ప్రిడిక్షన్స్ని మూవీలో ఎలా ఎగ్జిక్యూట్ చేశారో అనలైజ్ చేద్దాం. సో ఇంకెందుకు లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ ఇంట్రో. వెల్కమ్ బ్యాక్ గైస్. సో ఫ్రెండ్స్, నా ఒపీనియన్లో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే నో వే హోమ్ లాంటి సినిమా కాదు, అది ఈవెంట్. ఇది వచ్చేసి జర్నీ. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నో వే హోమ్ మూవీ మల్టీవర్స్ కొలాబరేషన్, ఫ్యాన్ సర్వీస్, నోస్టాలజీని దృష్టిలో పెట్టుకొని వచ్చిన మూవీ. కానీ ఈ బ్రాండ్ న్యూ డే మూవీ కంప్లీట్గా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళింది. ఈసారి మార్వెల్ మళ్ళీ మన ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ని తీసుకొచ్చింది. ఇందులో గ్యాలక్సీని సేవ్ చేసే మిషన్స్ అంటూ ఏవీ లేవు. అలాగే మల్టీవర్స్ ఓవర్లోడ్, వరల్డ్ ఎండింగ్ స్టేక్స్ ఏవీ లేవు. దానికి బదులుగా ఒక ఒంటరి పీటర్ పార్కర్ స్టోరీని, తనలోని లోన్లీనెస్ని, తన రెస్పాన్సిబిలిటీని అండ్ తన ఎమోషనల్ స్ట్రగుల్స్ని చూపించారు. అదే ఈ సినిమా హార్ట్. సినిమా చూస్తున్నప్పుడు నాకు కలిగిన స్ట్రాంగెస్ట్ ఫీలింగ్ ఏంటంటే, లాస్ట్ కొన్ని ఎంసీయూ మూవీస్లో మార్వెల్ యూనివర్స్ స్టోరీ ముందుకు నడిచింది, కానీ ఈసారి క్యారెక్టర్ స్టోరీ ముందుకు నడిచింది. అదే బ్రాండ్ న్యూ డేని డిఫరెంట్గా నిలబెట్టింది. అండ్ టామ్ హాలండ్ ఈసారి పీటర్ పార్కర్గా చాలా మెచ్యూర్గా యాక్ట్ చేశాడు. ఇక డైరెక్షన్ గురించి చెప్పాలంటే, డెస్టిన్ జెనరల్ క్రిటన్ షాంగ్చీలో యాక్షన్ ఎలా హ్యాండిల్ చేశాడో తెలిసిందే. అదే కాన్ఫిడెన్స్ ఇక్కడ కూడా కనిపించింది. యాక్షన్ సీక్వెన్సెస్, స్వింగ్ షాట్స్, స్ట్రీట్ లెవెల్ ఫైట్స్, విజువల్స్ చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి. సినిమా చూస్తున్నప్పుడు చాలాసార్లు శామ్ రైమీ స్పైడర్ మ్యాన్ 2 గుర్తొచ్చింది. స్టోరీ సేమ్ కాకపోయినా పీటర్ పార్కర్ ఎమోషన్స్ని ఫస్ట్ ప్రయారిటీగా పెట్టడం వల్ల నాకు ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎమోషన్స్ వచ్చినప్పుడు ఎమోషన్ ఎలివేట్ చేసింది. అలాగే యాక్షన్ సీన్స్ వచ్చినప్పుడు గూస్ బంప్స్ని తెప్పించింది. ఓవరాల్గా స్పాయిలర్ ఫ్రీగా చెప్పాలంటే, బ్రాండ్ న్యూ డే మూవీ నో వే హోమ్ లాగా ఈవెంట్ మూవీ కాదు, కానీ పీటర్ పార్కర్ క్యారెక్టర్ని ప్రేమించే వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్పైడర్ మ్యాన్ మూవీ. ఓకే, ఇప్పటి వరకు మనం స్పాయిలర్ ఫ్రీ రివ్యూ చూసాం, కానీ ఇప్పటి నుంచి స్పాయిలర్స్ ఉంటాయి. కాబట్టి సినిమా ఇంకా చూడకపోతే ఇక్కడే వీడియో పాజ్ చేసి మూవీ చూసిన తర్వాత మళ్ళీ రండి. ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ 2-3 వారాలుగా మన బ్రాండ్ న్యూ డే ప్రిపరేషన్ సిరీస్ని ఫాలో అయిన ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఈ సినిమా చూస్తున్నప్పుడు చాలా సీన్స్లో నాకు ఒక ఫీలింగ్ వచ్చింది, అరే ఇది మన ప్రిపరేషన్ సిరీస్లో డిస్కస్ చేసాం కదా అని. మరి ఇప్పుడు ఎపిసోడ్ బై ఎపిసోడ్ మన ప్రిడిక్షన్స్ ఎంతవరకు ఈ మూవీలో కరెక్ట్ అయ్యాయో చూద్దాం. ముందుగా ఎపిసోడ్ 1 చూసుకుంటే బ్రాండ్ న్యూ డే మీనింగ్. అందులో మనం మూవీ టైటిల్ ఎక్స్ప్లెనేషన్ గురించి చెప్పాం. బ్రాండ్ న్యూ డే అంటే పీటర్ పార్కర్ ఫ్రెష్ బిగినింగ్ అని. మూవీలో అది ఉందా అంటే ఎస్. మూవీ కంప్లీట్గా పీటర్ పార్కర్ రీబర్త్ మీద బిల్డ్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి ఎపిసోడ్ 2 వన్ మోర్ డే ఎక్స్ప్లెయిన్డ్. ఈ మూవీ వన్ మోర్ డే కామిక్ స్టోరీకి ఎగ్జాక్ట్ అడాప్టేషన్ కాదు, కానీ ఎమోషనల్ కాన్సిక్వెన్సెస్, పీటర్ లోన్లీనెస్, ఐడెంటిటీ సాక్రిఫైస్ అన్నీ కూడా క్లియర్గా ఇన్స్పిరేషన్ తీసుకున్నారు. మార్వెల్ ఎప్పటిలాగే కామిక్ పేజెస్ని కాపీ చేయలేదు, కానీ బ్రాండ్ న్యూ డే ఎసెన్స్ని మాత్రం 100% క్యాప్చర్ చేసింది. కాబట్టి మన ఫస్ట్ 2 ఎపిసోడ్స్ మూవీని అండర్స్టాండ్ చేయడానికి చాలా హెల్ప్ అయ్యాయి. నెక్స్ట్ 3rd ఎపిసోడ్ వచ్చేసి పీటర్స్ న్యూ లైఫ్. మన ప్రిడిక్షన్ ఆల్మోస్ట్ కరెక్ట్ అయ్యింది. పీటర్ సింపుల్ అపార్ట్మెంట్లో ఉండడం, స్ట్రీట్ హీరోగా ఉండడం, తన నార్మల్ స్ట్రగుల్స్ని మూవీలో చాలా బాగా చూపించారు. ఇకపోతే ఎపిసోడ్ 4, 5, 6, 7 గురించి మాట్లాడితే, అందులో మనం స్కార్పియన్, టూమ్ స్టోన్, స్ట్రీట్ గ్యాంగ్స్, జాకెల్, ది హ్యాండ్, బూమరాంగ్, రామ్రాడ్ గురించి డిస్కస్ చేశాం. మూవీ చూసిన తర్వాత నాకు ఒక విషయం క్లియర్ అయింది. మార్వెల్ ఈ విలన్స్ని స్పైడర్ మ్యాన్ ఓవర్ షాడో చేయడానికి యూజ్ చేయలేదు, పీటర్ జర్నీని పుష్ చేయడానికి యూజ్ చేసింది. వాళ్ళ గురించి చూస్తే ఇందులో స్కార్పియన్కి స్క్రీన్ టైం లిమిటెడ్గా ఉంది, కానీ తనకు కనిపించిన ప్రతిసారి తన ప్రజెన్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ మన స్కార్పియన్ ఎపిసోడ్లో చెప్పినట్టు ప్యూర్ హేట్రెడ్ని క్యారీ చేసే క్యారెక్టర్ ఇది. మూవీలో కూడా అదే ఫీల్ వచ్చింది.
నెక్స్ట్ మనం డిస్కస్ చేసిన టూమ్ స్టోన్, బూమరాంగ్, రామ్రాడ్ క్యారెక్టర్స్ ని కేవలం స్ట్రీట్ లెవెల్ క్రైమ్ వరల్డ్ ని బిలీవబుల్ గా ఎస్టాబ్లిష్ చేయడానికి మాత్రమే యూజ్ చేశారు. అది కొంచెం డిసప్పాయింట్ అయ్యా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం డిస్కస్ చేసిన జాకెల్ క్యారెక్టర్ ఇందులో లేదు. ఆ తర్వాత ది హ్యాండ్, వీళ్ళ ప్రజెన్స్ మూవీలో ఉంది కానీ మన ఎక్స్పెక్టేషన్స్ ఉన్న రేంజ్లో అయితే లేదు. సో వీటన్నిటిని చూశాక ప్రిపరేషన్ సిరీస్లో మనం చెప్పిన ఒక కాన్సెప్ట్ కరెక్ట్. మార్వెల్ ఫోకస్ విలన్స్ మీద కంటే ఎక్కువ కంప్లీట్గా పీటర్ ఎమోషనల్ జర్నీ మీదే ఉంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఎపిసోడ్ 8 బిఫోర్ యూ వాచ్లో మూవీ చూస్తున్నప్పుడు అబ్జర్వ్ చేయమని చెప్పిన పాయింట్స్, కామిక్ రెఫరెన్సెస్, పీటర్ ఎమోషనల్ జర్నీ, స్ట్రీట్ లెవెల్ టోన్ ఆల్మోస్ట్ అన్నీ కూడా ఈ మూవీలో పే ఆఫ్ అయ్యాయి. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మన బ్రాండ్ న్యూ డే ప్రిపరేషన్ సిరీస్లో ఆల్మోస్ట్ 60 to 70% మనం గెట్ చేసినవి, మనం అనుకున్నవి మూవీలో వర్కౌట్ అయ్యాయి అండ్ మనం అబ్జర్వ్ చేస్తాం. కానీ నాకు బిగ్గెస్ట్ సర్ప్రైజ్ విలన్ కాదు, ఒక క్యారెక్టర్. రిలీజ్కి ముందు శాడీ సింగ్ క్యారెక్టర్ గురించి చాలా రూమర్స్ వచ్చాయి. తనని జీన్ గ్రే అన్నారు, మల్టీవర్స్లో వేరే యూనివర్స్కి చెందిన పీటర్ పార్కర్ కూతురు మేడే అని అన్నారు, ఇంకా ఫైర్ స్టామ్ అన్నారు. ఇలా రకరకాల ఫ్యాన్ థియరీస్ వచ్చాయి. కానీ మార్వెల్ ఫైనల్ రివెల్ని చాలా సీక్రెట్గా మెయింటైన్ చేసింది. కానీ ఆల్రెడీ ఆ క్యారెక్టర్ ఎవరో మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. లాస్ట్కి మూవీలో కూడా అదే అయ్యింది. కానీ ఒకటి మాత్రం చెప్తాను, థియేటర్కి టామ్ హాలండ్ కోసం వెళ్ళిన వాళ్ళు శాడీ సింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటూ బయటకు వస్తారు. తన పర్ఫార్మెన్స్, ఎమోషనల్ సీన్స్, తన స్క్రీన్ ప్రజెన్స్ చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి మూవీలో. ఫ్యూచర్ ఎంసీయూలో కూడా తను చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అవ్వచ్చు అనే ఫీలింగ్ కూడా వచ్చింది ఈ మూవీ చూస్తున్నప్పుడు. ఓకే, ప్రిపరేషన్ సిరీస్ కంపేర్ చేస్తే మన ప్రిడిక్షన్స్లో చాలా వరకు కరెక్ట్ అయ్యాయి. కానీ ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది డైరెక్షన్. నాకు పర్సనల్లీ డైరెక్టర్ డెస్టిన్ డేనియల్ క్రిటన్ డైరెక్షన్ బాగా నచ్చింది. శాంగ్చీలో యాక్షన్ని ఎలా ఫ్రెష్గా ప్రజెంట్ చేశాడో అదే కాన్ఫిడెన్స్ ఇక్కడ కూడా కనిపించింది. స్పైడర్ మ్యాన్ అంటే కేవలం CGI కాదు, కేవలం బిగ్ ఎక్స్ప్లోజివ్స్ కాదు, క్యారెక్టర్ ఎమోషన్స్ని యాక్షన్కి కనెక్ట్ చేయడం, అదే ఇక్కడ చాలా బాగా వర్కౌట్ అయ్యింది. ఎస్పెషల్లీ స్వింగింగ్ సీక్వెన్సెస్, స్ట్రీట్ చేజెస్, ఫైట్ కొరియోగ్రఫీ, ప్రాక్టికల్ సెట్స్ యూజ్ చేసిన విధానం చాలా సంవత్సరాల తర్వాత స్పైడర్ మ్యాన్ మూవీ మళ్ళీ రియల్ న్యూయార్క్ సిటీలో జరుగుతున్న ఫీలింగ్ అయితే ఇచ్చింది. ఇందులో CGI మార్వెల్ని డామినేట్ చేయలేదు, స్టోరీకి సపోర్ట్ చేసింది. అండ్ ఇది పర్ఫెక్ట్ సినిమానా అంటే మొత్తంగా కూడా కాదు. సెకండ్ హాఫ్లో కొన్ని ప్లేసెస్లో స్క్రీన్ ప్లే కొంచెం ఓవర్ స్టఫ్గా అనిపించింది. కొన్ని సబ్ ప్లాట్ ఇంకా బెటర్గా డెవలప్ చేస్తుంటే ఎమోషనల్ ఇంపాక్ట్ ఇంకా పెరిగేది. కానీ ఓవరాల్గా డైరెక్షన్ ఈ మూవీకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. ఇక నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే టామ్ హాలండ్ గురించి ఒక్క మాటలో చెప్తే అతని పర్ఫార్మెన్స్లో బిగ్గెస్ట్ చేంజ్ ఏంటంటే ఈసారి అతను స్పైడర్ మ్యాన్ కాస్ట్యూమ్ వేసుకున్న పీటర్ పార్కర్ కాదు, పీటర్ పార్కర్ లైఫ్ని క్యారీ చేస్తున్న స్పైడర్ మ్యాన్. నో వే హోమ్ ఎండింగ్లో మనం ఒక లోన్లీ టీనేజర్ని చూసాం. ఇప్పుడు బ్రాండ్ న్యూ డేలో అదే లోన్లీనెస్ మెచ్యూర్ రెస్పాన్సిబిలిటీగా మారింది. డైలాగ్ లేకుండా ఐస్తో ఎమోషన్ కన్వే చేసిన సీన్స్ ఈ సినిమాలో తన స్ట్రాంగెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. పర్సనల్లీ టామ్ హాలండ్ బెస్ట్ స్పైడర్ మ్యాన్ పర్ఫార్మెన్స్లో ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. టామ్ హాలండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా MJ నెడ్ని ఇగ్నోర్ చేయలేం. నో వే హోమ్ ఎండింగ్ తర్వాత వరల్డ్ మొత్తం పీటర్ పార్కర్ని మర్చిపోయింది, కానీ ఆడియన్స్ మాత్రం ఆ మెమరీస్ని మర్చిపోలేదు. అందుకే MJ స్క్రీన్ మీద కనిపించిన ప్రతి సీన్ పీటర్ కోల్పోయిన లైఫ్ని గుర్తు చేస్తుంది. జెండయ్య ఈసారి రొమాన్స్ కన్నా ఎమోషన్ని ఎక్కువ క్యారీ చేసింది. టామ్ జెండయ్య కెమిస్ట్రీ కూడా చాలా న్యాచురల్గా వర్క్ అయ్యింది. స్మాల్ ఐ కాంటాక్ట్స్, స్మాల్ పాజెస్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండ్ని డైలాగ్స్ కన్నా బాగా ఎక్స్ప్రెస్ చేస్తాయి. అలాగే నెడ్ క్యారెక్టర్ ప్రీవియస్ ట్రైలాజీలో కామిక్ రిలీఫ్ ఫ్రెండ్ గా కనిపించిన క్యారెక్టర్, కానీ ఈసారి తన సీన్స్ చూస్తుంటే ఫ్రెండ్షిప్ వాల్యూ ఏంటో అర్థమవుతుంది. తన పీటర్ ని గుర్తుపట్టలేకపోయినా ఆడియన్స్ కి వాళ్ళిద్దరి జర్నీ గుర్తుంటుంది. అందుకే నెట్ సీన్స్ కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా ఎమోషనల్ వెయిట్ క్యారీ చేస్తాయి. MCUలో వచ్చిన లాస్ట్ స్పైడర్ మ్యాన్ 3 మూవీస్ ని ఫాలో అయిన వాళ్ళకి MJ నెట్ తో ఉన్న ప్రతి ఇంట్రాక్షన్ సింపుల్ రీయూనియన్ లాగా కాదు, ఎమోషనల్ పే ఆఫ్ లాగా అనిపిస్తుంది. హిస్టరీ రీసెట్ అయింది కానీ ఆడియన్స్ మెమరీస్ రీసెట్ అవ్వలేదు. అందుకే వాళ్ళిద్దరు సీన్స్ ఎమోషనల్గా ల్యాండ్ అవుతున్నాయి. అండ్ ఎమోషనల్ సీన్స్ వర్క్ అవ్వడం ఒకటే కాదు, సినిమా పేస్ బ్రేక్ చేయకుండా సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా పర్ఫెక్ట్గా యూజ్ అవ్వాలి. అందులో మనం చూసుకుంటే జాన్ బెర్తనల్ పనిషర్ స్క్రీన్ మీద తను వచ్చిన ప్రతిసారి సినిమా ఎనర్జీ కంప్లీట్గా మారిపోతుంది. ఇతను స్పైడర్ మ్యాన్ ని ఛాలెంజ్ చేసే విలన్ కాదు, స్పైడర్ మ్యాన్ ఫిలాసఫీని ఛాలెంజ్ చేసే క్యారెక్టర్. ఈ మూవీలో ఉన్న ఫ్రాంక్ కాస్టెల్ పీటర్ పార్కర్ మధ్య ఐడియాలజీ క్లాష్ ఈ సినిమా బెస్ట్ రిటర్న్ పోర్షన్స్ లో ఒకటి. ఆ తర్వాత ఎలినా బెలవా క్యారెక్టర్ స్క్రీన్ టైం ఎక్కువ లేకపోయినా తన డ్రై హ్యూమర్, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమా టోన్ ని బ్యాలెన్స్ చేస్తాయి. సీరియస్ ఎమోషనల్ మూమెంట్స్ మధ్య కూడా చిన్న రిలీఫ్ ఇస్తూ స్టోరీ మూమెంట్ అన్ని మెయింటైన్ చేస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మార్క్ రూఫలో హల్క్ క్యారెక్టర్. లిమిటెడ్ స్క్రీన్ టైం ఉన్నా గానీ బ్రూస్ బ్యానర్ ప్రజెన్స్ స్టోరీ స్టేక్స్ ని పెంచుతుంది. ఇందులో హల్క్ ఎంట్రీ ఫ్యాన్స్ కోసం చేసిన ఫ్యాన్ సర్వీస్ కాదు, పీటర్ ట్రాన్స్ఫర్మేషన్ ని మిర్రర్ చేసే నేరేటివ్ టూల్ లాగా యూజ్ చేశారు. ఇక నెక్స్ట్ మైకేల్ మ్యాండో స్కార్పియన్ క్యారెక్టర్. ఇతనికి కొంచెం స్క్రీన్ టైం ఎక్కువ ఉంటే బాగుండేది, కానీ ఉన్న సీన్స్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు.
ఆ తర్వాత శాడీ సింగ్ తిను చాలా మెచ్యూర్గా అండ్ ఎమోషనల్గా చాలా బాగా యాక్ట్ చేసింది. ఓకే, పర్ఫార్మెన్స్ తర్వాత మ్యూజిక్ అండ్ యాక్షన్ విషయానికి వస్తే మైకేల్ జియాచినో స్కోర్ మళ్ళీ ప్రూవ్ చేసింది స్పైడర్ మ్యాన్ మ్యూజిక్ అంటే ఎమోషన్ అని. సైలెంట్ ఎమోషనల్ సీన్స్లో, యాక్షన్ సీన్స్లో, హీరో మూమెంట్స్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్స్పీరియన్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాడు. అండ్ నెక్స్ట్ యాక్షన్ గురించి మాట్లాడితే ఇది నా ఫేవరెట్ టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ యాక్షన్ మూవీ. ఈ మూవీ యాక్షన్ కి బిగ్గెస్ట్ స్ట్రెంత్ CGI కాదు, జియోగ్రఫీ. స్పైడర్ మ్యాన్ ఎక్కడ ఉన్నాడు, విలన్ ఎక్కడ ఉన్నాడు, ఆడియన్స్ కి క్లారిటీ ఉంటుంది. దాని ద్వారా ప్రతి పంచ్ ఇంపాక్ట్ ఫీల్ అవ్వచ్చు. డెస్టిన్ జేనియల్ క్రిటన్ స్టాంగ్చీలో హ్యాండ్ టు హ్యాండ్ కంబ్యాక్ ని ఎలా డిజైన్ చేశాడో అదే ప్రెసిషన్ ని స్పైడర్ మ్యాన్ ఎజిలిటీతో కంబైన్ చేశాడు ఇక్కడ. ఎస్పెషల్లీ విజువల్స్ గురించి మాట్లాడితే కొన్ని వెబ్ స్వింగ్ షాట్స్ చూస్తున్నప్పుడు అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 2 మూవీ ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది. స్పీడ్, కెమెరా మూవ్మెంట్, సిటీ స్కేల్ని క్యాప్చర్ చేసిన విధానం చాలా స్టైలిష్గా ఉంది. నెక్స్ట్ ఇందులోని పాజిటివ్ పాయింట్స్ మనం చూసుకున్నట్టయితే టామ్ హాలండ్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్, డెస్టిన్ జేనియల్ క్రిటన్ డైరెక్షన్, ఎమోషనల్ స్టోరీ, గ్రౌండెడ్ స్ట్రీట్ లెవెల్ స్పైడర్ మ్యాన్, పనిచర్ కెమిస్ట్రీ, సాడిసింగ్ క్యారెక్టర్ అండ్ ఎక్సలెంట్ యాక్షన్ అండ్ మ్యూజిక్. ఇక ఇందులో నెగిటివ్స్ గురించి మాట్లాడితే ఈ సినిమా పర్ఫెక్టా అంటే కాదు, కొన్ని సబ్ప్లాట్స్ కొంచెం ఎక్కువ అనిపిస్తాయి. రన్ టైంని 10 to 15 minutes వరకు ఇంకా తగ్గించుంటే ఫేసింగ్ ఇంకా బెటర్గా ఉండేది. అండ్ స్కార్పియన్ లాంటి కొన్ని క్యారెక్టర్స్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తుంటే ఫ్యాన్స్కి ఇంకా సాటిస్ఫైయింగ్గా ఉండేది. కానీ ఆ ఫ్లోస్ కన్నా పీటర్ పార్కర్ జర్నీ మీద సినిమా పెట్టిన ఫోకస్ చాలా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అండ్ కొన్ని సపోర్టింగ్ క్యారెక్టర్స్ని మూవీ ఎస్టాబ్లిష్ చేసింది కానీ డెవలప్ చేయలేదు. ఇవి వచ్చేసి ఇందులో నెగిటివ్ పాయింట్స్. ఫైనల్గా ఈ మూవీకి నా వర్డిక్ట్ ఏంటంటే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూడే నో వే హోమ్ని రీక్రియేట్ చేయడానికి ట్రై చేయలేదు. దానికి బదులుగా పీటర్ పార్కర్ మనకి ఎందుకు ఇష్టమో గుర్తు చేసింది. అదే ఈ సినిమా యొక్క బ్యూటీ. మన బ్రాండ్ న్యూ డే ప్రిపరేషన్ సిరీస్లో మనం డిస్కస్ చేసిన చాలా కామిక్ ఇన్స్పిరేషన్స్ మూవీలో డైరెక్ట్గా కాకపోయినా వాటర్లోని స్పిరిట్ను మార్వెల్ చాలా బాగా క్యాప్చర్ చేసింది. కాబట్టి మన సిరీస్ ఫాలో అయిన వాళ్ళకి ఈ సినిమా ఎక్స్పీరియన్స్ ఇంకొంచెం స్పెషల్గా ఉంటుందని నా ఫీలింగ్. అండ్ మీకు స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ కంటే పీటర్ పార్కర్ క్యారెక్టర్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ మూవీని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మిగతా మార్వెల్ ఫ్యాన్స్ కూడా ఈ మూవీని చూసి బాగానే ఎంజాయ్ చేయొచ్చు. ఈ మూవీ చూస్తున్నప్పుడు చాలా రోజుల తర్వాత నాకు ఒక ఒరిజినల్ MCU మూవీ చూసిన ఫీలింగ్ వచ్చింది. సో మీరు చూస్తుంటే ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ నుండే మూవీ గురించి మన రివ్యూ. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 4/5. మీరు ఈ మూవీ చూస్తుంటే ఈ మూవీకి మీరెంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ లాస్ట్గా మన బ్రాండ్ న్యూ డే ప్రిపరేషన్ సిరీస్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా మరొకసారి చాలా థ్యాంక్స్. ప్రిపరేషన్ సిరీస్ అయిపోయింది, ఇప్పుడు మూవీ కూడా రిలీజ్ అయిపోయింది. కానీ దీంతో మన జర్నీ ఆగిపోలేదు, యాక్చువల్గా ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ వీడియోస్లో ఈ మూవీ ఎండింగ్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం, హిడెన్ డీటెయిల్స్ చూద్దాం, ఈస్టర్ ఎగ్స్ని, కామిక్ రెఫరెన్సెస్ని అండ్ పోస్ట్ క్రెడిట్స్ బ్రేక్ డౌన్ని, వాటితో పాటుగా మూవీలో మనం మిస్ అయిన రెఫరెన్సెస్ని అన్ని డీప్గా డిస్కస్ చేద్దాం. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ రివ్యూని కామెంట్లో చెప్పండి. అండ్ ఇలాంటి మరిన్ని మార్వెల్ రివ్యూల కోసం మన మహేష్ కామిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని కనుక క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను లైవ్ వీడియో పెట్టగానే మీకు ఎలా నోటిఫికేషన్ వచ్చేస్తూ ఉంటుంది. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, స్పైడర్ మ్యాన్ స్టోరీస్ ఎందుకు జనరేషన్స్ని ఇన్స్పైర్ చేస్తున్నాయో బ్రాండ్ న్యూ డే మళ్ళీ రిమైండ్ చేసింది. హీరో అవ్వడం అంటే పవర్స్ కాదు, అన్ని కోల్పోయినా కానీ మళ్ళీ లేచి నిలబడటం. అదే పీటర్ పార్కర్, అదే స్పైడర్ మ్యాన్, అదే ఈ సినిమా కూడా. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.